హాయ్ అండి. నేను మీ దుర్గా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఆలుగడ్డ, అలాగే కాలీఫ్లవర్, టమాటా ఈ 3 కలిపి నేను కర్రీ చేస్తున్నానండి డిఫరెంట్‌గా. ఇది చపాతీలోకి, రైస్‌లోకి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. అలాగే కమ్మగా, టేస్టీగా బాగుంటుందనమాట. అది ఎలా చేయాలి, ఏంటి అనేది నేను మీకు చేసి చూపించేస్తాను. వచ్చేసేయండి. ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అండి. ఇదిగోండి చూసారు కదా, ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పెట్టానన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ నుంచి. శుభ్రంగా మనం పురుగులు లేకోకుండా చూసుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసి కళాయిలో తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా, కొంచెం ఇవి ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. ఇక్కడ చూసారు కదా బంగాళదుంపలు అనమాట. ఇవన్నీ కూడా ఇట్లా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇవి పక్కకు తీసేసుకుందాము. ఇదిగోండి చూసారు కదా, ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇవి తీసి పక్కకు పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా మనం వేసేసుకుందాం. వేసుకుని ఇవి కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందామండి లైట్గా. అవి వేసుకుంటే ఆ లోపలికి వల్ల కొంచెం ఉప్పు వెళ్ళి కొంచెం తినేటప్పుడు మనకు టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఆయిల్లో కలిసేలాగా మనం ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం చూసారు కదా, నేను ఎంత వేస్తున్నానో చాలా కొంచెం వేసాను అనమాట. వేసి మళ్ళీ ఒకసారి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసి తీసేస్తున్నానండి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 లవంగాలు, 2 చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకుంటున్నానండి. అవి వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ అండి. ఇదిగోండి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు అట్లా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకుందాము. ఈ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మనం వేద్దామండి. దానికంటే ముందు కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. కొంచెం త్వరగా మగ్గుతాయి కదా ఉల్లిపాయలు. సాల్ట్ వేసేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి. 1 స్పూన్ మాత్రమే వేసాను. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, ఈ విధంగా మనం నూనెలో కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మూత పెట్టానండి. మూత పెట్టి ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు మూత తీసేసి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత 2 టమాటాలండి. ఇక్కడ చూసారు కదా, కొంచెం నార్మల్ సైజ్ అనమాట, మీడియం సైజ్వి 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఇదిగోండి ఇవి కూడా మనం మగ్గించేసుకుందాం. ఈ విధంగా ఆయిల్లో కలిసేలాగా మనం ఇట్లా కలిపేసుకుందామండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు కొంచెం పసుపు, కారం కొంచెం మగ్గిన తర్వాత పసుపు, కారం వేసుకుందామండి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే మేము కారం కూడా వేసేసాం కాబట్టి, నేను మసాలా కారం కదండి, అందుకని నేను పసుపు వేయలేదన్నమాట దీంట్లో. ఇదిగోండి చూసారు కదా, కొంచెం మగ్గిన తర్వాత జీలకర్ర పౌడర్ వేస్తున్నాను, అలాగే ధనియాల పౌడర్ వేస్తున్నాను. చూసారు కదండి, ఇప్పుడు ఒకసారి మనం కలిపేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కొంచెం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్కి హైకి మధ్యలో పెట్టి మగ్గించుకుందామండి. ఇదిగోండి చూసారు కదా, కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్లు మనం పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకొని ఈ పెరుగు కూడా ఇట్లా కలిపేసేసుకుందాం, కలిసిపోవాలన్నమాట. కమ్మగా తీయగా ఉండే పెరుగు కొంచెం వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, అలాగే కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇదిగోండి వేసేసి మంచిగా పెరుగులో కలిసేలాగా మనం ఒకసారి కలిపేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట పెరుగులో. ఇదిగోండి ఇవంతా ఈ విధంగా మనం కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాము. ఇదిగోండి ఈ విధంగా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు నేను వాటర్ పోస్తున్నానండి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందామండి. వాటర్తో కూడా మిక్స్ అయిపోవాలి అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు మాత్రం మనం వేసుకుందాం దీని మీద. ఒక 4 పచ్చిమిరపకాయలు లైట్గా కారం ఉండేవి అనమాట, ఇవి వేస్తున్నాను. కొంచెం తినేటప్పుడు అవి కొంచెం నంచుకుంటూ తింటే బాగుంటుందన్నమాట. ఇదిగోండి లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ మాత్రం ఇదిగోండి చూసారు కదా, కస్తూరి మేతి ఇట్లా నలిపి వేస్తున్నాను. చూసారు కదా, వేస్తున్నాను. ఇది వచ్చేసి గరం మసాలా అండి, లాస్ట్లో వేస్తున్నాను. గరం మసాలా బయట నుంచి తీసుకొచ్చిందేనండి, నేను చేసింది అయిపోయింది అనమాట. అందుకని ఇంట్లో కొంచెం ఎప్పుడో ప్యాకెట్ ఉంటే అది మాత్రం వేసాను అనమాట. గరం మసాలా అనేది నేను ఎక్కువ బయట తీసుకురాను, దేనికి ఆఫర్ మీద ఫ్రీగా వచ్చిందనమాట మసాలా అనేది, అది వేసాను అనమాట. వేసేసి ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి సిమ్కి హైకి మధ్యలో పెట్టేసి మంచిగా ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇదిగోండి చూసారు కదా, చక్కగా ఇలా మనం వేసిన ఆయిల్ కూడా పైకి వస్తుందన్నమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందామండి. మీరు మధ్య మధ్యలో మూత పెట్టినప్పుడు కలుపుతూ ఉండండి, అడుగంటుకోకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, మనం వేసిన ఆయిల్ కూడా చక్కగా పైకి వస్తుంది.
అయితే ఇది ఉడికిపోయినట్టేనమాట అండి. ఇంకా కొంచెం మగ్గితే బాగుంటుంది అన్నట్టుగా ఒక 5 సెకండ్స్ అట్లా ఉంచుతున్నాను. ఇదిగోండి చూసారు కదా, కలిపేసి మూత పెట్టేశానండి. ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేశాను, సిమ్లోనే పెట్టేశాను, అంతా సిమ్లో పెట్టేశాను అనమాట. ఇంకా ఒక 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దామండి. ఇదిగోండి చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇదిగోండి చూసారు కదా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. డిఫరెంట్గా చాలా బాగుంటుంది అనమాట. ఈ కర్రీ చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుందండి. మీరు ఒకసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా. మనం పెరుగు వేసాము, కస్తూరి మెత్తి వేసాం కదండి, చక్కగా గరం మసాలా, ఈ కొత్తిమీర, ఈ ఫ్లేవర్తో చక్కగా భలే ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా. బాయ్ అండి.